ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలంగాణ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి తెలపాలని స్వేరో స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ అన్నారు. భద్రత తొలగింపుపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగింపుపై శనివారం నల్గొండలో స్వేరో స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత వెనుక ఉన్న ఆంతర్యమేంటో తెలంగాణ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి తెలపాలని అన్నారు. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగించి ఆయనను ప్రభుత్వమే హత్య చేయాలని చూస్తుందని తెలంగాణ సమాజం భావిస్తుందని అన్నారు. దేశ సేవలో 26 సంవత్సరాలు పనిచేసి ప్రెసిడెంట్ మెడల్ పొందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కక్షపూరితంగా హతమార్చాలని, నక్సలైట్ల పేరుతోనే హత్య చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కలకొండ చరణ్, వినోద్, వసంత్, భరత్, యాచారం శ్రవణ్, యేసు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవలే సంచలనంగా మారిన రాష్ట్రంలో న్యూస్ ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తొలగింపు మరియు ఆయన యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నోటీస్ పంపడం జరిగింది. ముఖ్యంగా మరి ఇటీవలే రాష్ట్రంలో దేశంలోనే ఒక పెద్ద సంచలనంగా మారిన బండి సంజయ్ కుమారుడి బండి భగీరథ్ రేప్ కేసు విషయంలో మరి ఒక మైనర్ బాలిక తరపున అత్యంత క్రూరంగా వ్యవహరించినటువంటి బండి భగీరథ్ కేసు విషయంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారికి మైనర్ బాలికగా అండగా ఉంటూ మరి దేశంలోని ఒక సంచలనమైన కేసు విషయంలో అతనికి శిక్ష పడే విధంగా ఎలాంటి ఇది లేకుండా పోరాడినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపైన మరి యొక్క రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మరి ఆయన రాష్ట్రంలో చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రజా గొంతుక పైన నొక్కే ప్రయత్నంలో భాగంగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇటీవలే ఆయన యొక్క భద్రతను తొలగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర హోంశాఖ చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తొలగించి మరి నక్సలైట్ల పేరుతోనే ఆయన ఒక హత్య చేయాలనే ఒక ప్రయత్నం, ఒక కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర యావత్ సమాజం కూడా గమనిస్తూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఈ దేశానికి 26 సంవత్సరాలు సేవనందించి అత్యున్నత పోలీసు హోదాలో ప్రెసిడెంట్ మెడల్ పొందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈయన బతికున్నంత కాలం ఒక ఈ ఎక్స్ కేటగిరీ పోలీస్ బందోబస్తును కేటాయిస్తూ అదేవిధంగా ఆయన బ్రతుకున్నంత కాలం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే మరి ఈరోజు బండి సంజయ్ తన మిత్రుని యొక్క కుమారుని కేసు విషయంలో కక్షపూరితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తొలగిస్తూ ఉన్నావు. మరి ఇలాంటి చర్యలు చూస్తే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా వివిధ పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా నిజాయితీగా పనిచేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. తక్షణమే మీ యొక్క చర్యలను మానుకోకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలపైన ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏమైనా ఈ యొక్క రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుతుందని యువత తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాం.